సంజయ్ గారు ఏంటి ఈ మధ్య జీవన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో నాతో అన్నారు చాలా సందర్భాల్లో కూడా అక్కడ ఒక ఇప్పుడు మీరే చెప్పారు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిన్ననే ప్రమాణ స్వీకారం అయింది నారాయణ రెడ్డి ఏదో అంతకుముందు ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు గంగారెడ్డి అనుకుంటా గంగారెడ్డి కదా జాబితాపూర్ ఏదో గంగారెడ్డి ఆ ప్రపోజల్ పెట్టిన వ్యక్తికి రాకుండా సంజయ్ కుమార్ అడ్డుకున్నారు ఆ తర్వాత ఆయన మర్డర్ జరిగిపోయింది అప్పుడైతే ఆ ఆందోళనలో కూర్చున్నో లేవో సంజయ్ కుమార్ కూడా దాన్ని ఎన్నుకున్నారు అన్నారు జీవన్ రెడ్డి గారు అన్నట్లేదు ఎక్కడ కానీ అనలేదు కానీ దాని వెనక సంజయ్ ఉన్నారు రకమైన ప్రొజెక్షన్ జరుగుతుంది పక్కనున్న వ్యక్తి అన్నాడు. ఏం చెప్తారు ఈ హత్య రాజకీయాలు జగిత్యాలలో మొదలు పెట్టారా మీరు? అదే రోజు జవాబు చెప్పిన జగిత్యాల ప్రజలు అభివృద్ధి కోరుకుంటారని హత్య రాజకీయాలు కోరుకోరు. జగిత్యాల ప్రజలకు జీవరెడ్డి గారి కుటుంబ నేపథ్యం వాళ్ళ గ్రామ నేపథ్యం తెలుసు. జగిత్యాల ప్రజలకు సంజయ్ కుమార్ కుటుంబ నేపథ్యం మా గ్రామ నేపథ్యం తెలుసు. శాంతిని కోరుకునే కుటుంబం గాంధేయవాద కుటుంబం కాబట్టి ప్రజలకు అక్కడ దాని వెనుక సంజయ్ కుమార్ గారి పాత్ర ఏమీ లేదా హత్య వెనుక? అసలు హత్య చేసిన వ్యక్తి నా ఇంటి ముందు వచ్చి ఒకరోజు ధర్నా చేసాడు సంజయ్ కుమార్ రాజీనామా చేయాలని చెప్పి. ఆ ఫోటోస్ ఎవిడెన్స్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కలిసి పనిచేసిన నెక్స్ట్ డేనే. సో నాదే పాత్ర ఉంటే నా ఇంటి ముందు ఎందుకు వచ్చి ధర్నా చేస్తాడు? దాంట్లో ఎవరి పాత్ర ఉన్నది అనుకోను. నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్న భూతగాదాలు రకరకాల కారణాలు